తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అది వస్తే దెన్ ఎవరికైనా చెప్పారా సార్? ఎవరైనా హీరోలకు ఎవరైనా అప్రోచ్ అయ్యారా? అప్రోచ్ అయ్యానండి. ఏ హీరో చెప్పారు సార్? నాని గారికి చెప్పాను. ఓకే. ఆయనకి నచ్చింది కథ అంతా. కొన్ని ప్లేసెస్లో కొంచెం కరెక్షన్స్ అవి చెప్పారు. ఓకే. సో ఇంకా ఆయన ఆ టైంకి సరిపోతా శనివారం స్టార్ట్ చేశారు. నేను ఈ ఎంటర్టైన్మెంట్ ఒకటి చేద్దామని చెప్పి మళ్ళీ. ఓకే. తర్వాత ఉంటుంది అది అది తెలియదు సార్, ఆయనకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి కదా. ఓకే. ఏంటి సార్ అంటే మీరు పర్సనల్ కూడా చాలా డివోషనల్? అవునండి, బాగా ఇష్టం. అంటే తిరుమల అనేది కూడా మీ స్థలం కూడా తిరుమల అనుకుంటా. అందుకనే అది పెట్టుకున్నాను. సార్ ఏంటంటే మొదటి నుంచి అలా డివోషనల్ అయినా సార్? లేదండి, నేను ఒక 10th క్లాస్ నుంచి స్టార్ట్ అయిందండి. ఓకే. ఇప్పటికీ అంటే మధ్యలో కూడా మీరు మాలలో మాలలో ఇచ్చారు. సో అది ఎక్కువ ఇష్టం. అంటే ఆ టైంలో తెలియని ఒక మంచి వైబ్ ఉంటుంది. ప్రశాంతంగా డిసిప్లైన్డ్గా పొద్దున్నే లేచేసి సో దేవుడితో కాసేపు పూజలు అవి తెలియని ఒక వైబ్ ఉంటుంది. అంటే ఏదో జరిగిపోవాలి, ఏదో కోరికలు అవేమి ఉండదు అనమాట. అది ఇష్టంతో అక్కడ ఆ టైం స్పెండ్ చేయడమే తప్పిస్తే ఇది చేసేస్తే మొక్కేస్తాను అది జరిగిపోవాలి అలాంటిది ఏం లేదు. అదో కైండ్ ఆఫ్ ఇష్టం అంతే. అంటే మీ నాన్నగారు టీటీడీలో ఎంప్లాయీ. అంటే ఆయన దగ్గర నుంచి వచ్చిందా? లేదు, అంటే కొంచెం ఉంది. అంటే అక్కడ ఉన్నప్పుడు బేసిక్గా ఆ ప్లేస్లో ఉన్నప్పుడు 70-80% డివోషన్ అనేది. ఎందుకంటే ఇప్పుడు టెంపుల్ ఎంప్లాయీ అంటే మనం ఆయన దగ్గర నుంచి ఆయన బ్లెస్సింగ్స్ వల్లే కదా మా నాన్నకి ఉద్యోగం వచ్చి, ఆ డబ్బులతోనే కదా. సో అన్ని రకాలుగా ఆ అట్మాస్ఫియర్ అక్కడ ఉన్న వాళ్ళకి క్రియేట్ అయిపోతుంది. సో అట్లా ఫాదర్ వాళ్ళు కూడా మాల అయ్యప్ప మాల వేసేవాళ్ళు. నేను చిన్నప్పుడే 6th 5th ఉన్నప్పుడు వేసేవాడిని. సో ఇంట్లో బేసిక్గా మదర్ ఎక్కువ డివోషన్ అనమాట. అది మాకు అలాగే అలవాటు అయిపోయింది. అసలు చాలామంది హీరోలతో వర్క్ చేశారు ఇప్పటివరకు. రవితేజ గారితో ఉన్న ఎక్స్పీరియన్స్ అంటే ఈ సినిమాతో ఆయనది మాస్ మహారాజా అనే ట్యాగ్ కూడా అది ఆయనే వద్దండి రవి గారు. పర్టికులర్ రీజన్ ఏముంది సార్ ఆ ట్యాగ్ తీసేయడానికి? అంటే ప్లెజెంట్గా ఉంది కదా సినిమా అంతా. అంటే ఈ సినిమా వరకు అంతే ప్రస్తుతానికి. అది ఫ్యూచర్ అంటే అలాంటి కాన్సెప్ట్ అది తెలియదు. ఈ సినిమా వరకు ఒక ఫ్యామిలీ ఒక ఫ్రెష్గా అలా హాయిగా నవ్వుకునేలా ఉంది కదా. మళ్ళీ ఎందుకు అదేసి మళ్ళీ అనవసరంగా కాంప్లికేట్ చేయడం, దీనికి వద్దు రవితేజ అని వెళ్ళిపోతాం. ఓకే సార్. రవితేజ గారితో వర్క్ ఆయన అంటే పర్సనల్గా ఆయన దగ్గర నుంచి మీరు అడాప్ట్ చేసుకుంది ఏమైనా ఉందా ఈ సినిమా నుంచి? ఆయన వ్యక్తిగతంగా ఆయన దగ్గర నుంచి ఆయన దగ్గర ఉన్న సూపర్ థింగ్ ఏంటంటే ఏ విషయం గురించి ఆలోచించాలి, ఏ విషయం గురించి ఎక్కువ ఆలోచించకూడదు, చాలా క్లారిటీ అనమాట. సో ఆయనకి ఏదైనా లోపల ఉంటే దాన్ని పెట్టుకొని చెప్పాలా వద్దా అనేది ఉండదు అనమాట. ఇమీడియట్గా ఆయనకి ఏమనిపించినా చెప్పేస్తారు. సో నాది బేసిక్ ఆపోజిట్. నేను మొహమాటంగా ఉంటాను అనమాట. ఆయన క్యారెక్టర్లో కనుక నేను ఒక 10% ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే చాలా కొత్త కిషోర్ వచ్చేస్తాడు. సో ఆయన దగ్గర ఉన్న బెస్ట్ క్వాలిటీ అది. సో దేని గురించి ఆలోచించాలో అది మాత్రమే. అన్నెసెసరీ డిస్కషన్ వేరే ఏమి ఉండదు. ఏమైనా అనిపిస్తే చెప్పేస్తారు ఓపెన్గా. అది సూపర్. యాజ్ అన్ యాక్టర్గా డైరెక్టర్కి ఫుల్ ఫ్రీడమ్ అండి. చాలా కంఫర్ట్లో పెట్టుకుంటారు డైరెక్టర్. సో అది మనకి ఇంకా మంచి ఎనర్జీని ఇస్తుంది. ఓకే. అంటే మీ కెరీర్లో రెడ్ సినిమా మినహా మిగతా ఎక్కువ ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ స్టోరీస్ వీటి చుట్టే తిరుగుతాం. ప్రేమ, స్నేహం వీటి చుట్టే. ఏంటి సార్ పర్టికులర్గా మీరు పర్సనల్గా వాటిని ఎక్కువ ఎమోషన్స్ ఎక్కువ ఇష్టపడుతుంటారా? అంటే బేసిక్గా మా జాయింట్ ఫ్యామిలీ. సో ఫ్యామిలీ మధ్య పెరిగాను. సో ఇంట్లో ఉన్న ఫన్ సరదాల ఎమోషన్స్ అన్నీ మనకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేసాం. ఇంకా లవ్ అంటారా కాలేజ్ డేస్లో ఉంటుంది. సో అది ఎక్కువ మనం ఎక్స్పీరియన్స్ చేసి ఉండడం వల్ల అది మనం మోర్ బెటర్గా కన్వే చేయగలం రైటింగ్లో కానీ. ఇప్పుడు కూతురికి పెళ్ళి అయితే అనే డైలాగ్ కావచ్చు, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయి చాలాసేపు అయిందనే డైలాగ్ నా రియల్ లైఫ్లో నేను చెప్పాను. సో అలాంటి డెప్త్ ఉన్న డైలాగ్స్ అన్నీ నేను ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల వచ్చింది కాబట్టి బెటర్గా నేను దాన్ని చేయగలను అనే ఉద్దేశంతో వాటిని ఎక్కువ టచ్ చేశాను. ఓకే. అంటే నేను శైలజ సబ్జెక్ట్ కూడా మీ రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్. అంటే మీ పాప 4 నెలల వయసు ఉన్నప్పుడు మీరు ఇండస్ట్రీకి వచ్చేయటం 10th డేనే వచ్చాను. ఆ ఎక్స్పీరియన్స్ వల్లే ఆ కథలో ఉన్న డెప్త్. రియల్గా ఇప్పుడు అట్లా ఒక 2 ఫాదర్ డాటర్ దూరంగా ఉంటే చెప్పాలనుకుని కూడా చెప్పలేరు కదా. మనం క్లోజ్గా లేనప్పుడు ఎప్పుడు కూడా ఫ్రీనెస్ ఏదో ఎప్పుడు వస్తుంది. పక్కనే రోజు ఉంటే దే కెన్ అలవాటు అవుతుంది. మనం లేకపోవడం వల్ల ఏంటంటే ఏదో చిన్న ఒక గోడలాగా ఏదైనా అడ్డుపడిపోతుంది. సో దాన్ని బిల్డ్ చేసుకుని ఒక బ్రిడ్జ్ లాగా ఒక హీరో వస్తే ఎలా ఉంటుందని తీసుకొచ్చాను. ఓకే. ఏంటి సార్ అంటే డైరెక్టర్గా మీరు ఉన్నప్పుడు పొజిషన్ పట్ల కానీ మీరు ఇప్పుడు చిత్రలహరి కానీ, రెడ్ కానీ, నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, ఇవి మీరు డైరెక్షన్ చేసే సినిమాలు. అంటే ఇప్పుడున్న మీ పొజిషన్ పట్ల హ్యాపీగా ఉన్నారా సార్? అంటే లేదు ఇంకా నేను మోర్ డిజర్వ్ అని ఏమన్నా అనుకుంటున్నారా? ఇంకా ఉందండి. అంటే చేసినంత వరకు హ్యాపీగానే ఉంది. అందరూ హ్యాపీగా ఉండేలాగే వర్క్ చేస్తాను. బట్ ఇంకా
ఇంకా ఏదో చేయాలనేది అయితే ఉంది. నాకు ఒక మున్నాబాయ్ ఎంబీబీఎస్ లాంటి సినిమా చేయాలి, ఓకే. ఏదో ఒక అరుంధతి లాంటి సినిమా చేయాలనేది అయితే ఉంది. అంటే ఏంటి సార్, అంటే ఈ గ్యాప్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది మీ మానసిక పరిస్థితి నెక్స్ట్ సినిమాకి వెళ్ళే వరకు కూడా? నేనంటే ఫుల్గా నేను ఆ స్క్రిప్ట్ మీదే ఉండిపోయానండి. అది ఎందుకంటే పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్, అది రీసెర్చ్ చేయాలి, ఎందుకంటే మైన్యూట్ థింగ్స్ అన్నీ కూడా అది మనం చాలా డిస్కస్ చేసి చేయాలి. సో మా రైటర్స్తో కూర్చొని ఇంకా ఫుల్ అండ్ ఫుల్ ఆ స్క్రిప్ట్ మీదే టైం స్పెండ్ చేశాను. అలాంటప్పుడు ఆ స్క్రిప్ట్ గురించి టైం పెట్టామని తప్పిస్తే అయ్యో ఒక టైం అయిపోతుంది అనే ఫీలింగ్ అయితే లేదు. రచయితగా ఆపేసినట్టే సార్, చాలా ఇంతకుముందు చాలా సినిమాలు కథలు అందించారు, మీరు రైటర్గా మాటలు అందించారు. అంటే చాలా, అంటే ఒకటేంటంటే నాకు ఇప్పుడు రైటర్గా ఒక్కొక్క రైటర్కి ఒక టైమింగ్ ఉంటుంది. కట్ ఎక్కడ కట్ డైలాగ్ ఎక్కడ కామా ఎక్కడ, ఈ టైంలో కరెక్ట్గా ఆ ఎక్స్ప్రెషన్తో లేపితేనే అది కరెక్ట్గా మనం అనుకున్న ఫన్గానే ఎమోషన్ వస్తుంది. డైలాగ్గా దాన్ని అక్కడ కొంచెం అది కదిపి చెప్పామనుకోండి, మనం అనుకున్నది యాస్టీజ్ రాదు. అది నా రైటింగ్లో ఉన్న ప్రాబ్లం. అది మిగతా కమర్షియల్ డైలాగ్స్ అవి ఏంటంటే అది ఓకే, ఇది యాస్టీజ్ అదే టైమింగ్లో వస్తేనే అనుకున్న ఫన్ రీచ్ అవ్వగలుగుతాం. నేను రాసింది చాలా తక్కువే, అంటే కొంతమంది డైరెక్టర్స్తో బాగా క్లోజ్గా ఉండడం వల్ల సో అట్లా రాసాను తప్పిస్తే మ్యాక్సిమం ఒక 5-6 సినిమాలు రాసి ఉంటాను నాకు. అంటే మీ సినిమాలో ఉండే సీన్స్ కానీ ఇవి కానీ చాలా అంటే రెగ్యులర్గా మన ఇండ్లలో జరిగే ఒక చిన్న చిన్న, అవును, ఇప్పుడు ఆ సినిమాలో ఆడవాళ్ళు మీకు జోహార్లో టిఫిన్ డబ్బా అయినా కలగటం అనేది, అది అదే అక్కడ చూస్తే చాలా లిటిల్ థింగ్ అనిపిస్తుంది కానీ అది ఎప్పటికీ ఇంపాక్ట్ ఉంటుంది మనకు గుర్తొచ్చే వల్ల. సో నాకు ఎప్పుడు ఇంటర్వెల్ పాయింట్ అనేది ఎప్పుడు అంటే రెండు ఉంటాయి. ఇంటర్వెల్ పాయింట్స్ పెద్ద షాక్ ఇవ్వడం లేదా పెద్ద యాక్షన్ సీక్వెన్స్లో ఎండ్ అవుతాయి. నాకు ఫస్ట్ నుంచి కూడా ఇంటర్వెల్ పాయింట్ చాలా సింపుల్గా ఉండాలి, బట్ అది ఇంటర్వెల్ అనిపించేలా చేయడం అనేది నాకు ఇష్టం. సో అందుకని నేను శైలజ కూడా ఐ లవ్ యూ బట్ ఐఎమ్ నాట్ ఇన్ లవ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఓకే, అది ఇంటర్వెల్ అని పెట్టాలంటే అది, సో అందుకని డబ్బా, సో అలాంటి తిన్ని పెట్టడం ఇష్టం నాకు. సో అందుకని అది ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది సార్? ఇంటర్వెల్ బ్యాంగ్ సూపర్గా ఉంటుంది. ఇందులో ఇంటర్వెల్ అసలు ఇంటర్వెల్ ముందు సీన్ నుంచి ఇంటర్వెల్ వరకు సూపర్ హైలో ఉంటుంది. ఓకే, ఏంటి మన ఖర్చీఫ్లు ఏమైనా తీసుకెళ్ళాలా ఆడియన్స్? లేదు లేదు అసలు ఏడుపు ఉండదండి, ఫుల్ ఫన్. ఓకే, చిన్న లైట్గా అనిపిస్తుంది అంతే తప్పిస్తే ఓ ఎమోషన్ సెంటిమెంట్ ఏడుపు అస్సలు ఏడుపు అనేది లేదు. ఓకే, అంటే ఏంటి సార్ మిగతా హీరోయిన్ల క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది వాళ్ళతో? ఆశికా రంగనాథ్ అంటే రొమాన్స్ కూడా ఎక్కువ కనిపిస్తుంది సినిమాలో. రొమాన్స్ ఎక్కువ ఉండదు. ఆశికా రంగనాథ్ ఏంటంటే స్పెయిన్లో ఆవిడ ఇండియన్ అమ్మాయే, స్పెయిన్లో పెరిగి ఉంటుంది. సో అక్కడ డెఫినెట్గా వాళ్ళు మోడర్న్గానే ఉంటారు కదా, సో అందుకని మోడర్న్గా ఆవిడ డిజైనింగ్ కానీ అలా చేసాము. వైఫ్ కాబట్టి ఆబ్వియస్లీ శారీస్ ఎలా వెళ్ళాము. సో క్యారెక్టర్ పరంగానే వెళ్ళాను తప్పిస్తే వాంటెడ్గా మనం మీకు రొమాన్స్ అంటే అసలు రొమాన్స్ అంటే ఏమి ఉండదు, గట్టి హగ్గులు గీసులు అట్లా ఆ రొమాన్స్ అంతా ఉండదు.